భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం బూర్గంపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర వేడుకలు అధ్యక్షులు చెన్నం హనుమంతరావు, సెక్రటరీ ఎడారి శివ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులుగా ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ ఆకాల దుర్గా ప్రసాద్, భద్రాచలం ఆర్డీఓ సంగం వెంకట పుల్లయ్య, బీఆర్టీయూసీ యూనియన్ ప్రెసిడెంట్ సాని కొమ్మ శంకరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగును పంచాలని, అందరూ ఆనందంగా జీవించాలని, సమాజంలో మీడియా మిత్రులు బాధ్యత ఎంతో ప్రశంసనీయమని, సమాజ హితమే మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ మాట్లాడడం జరిగింది. ముఖ్య అతిథులను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ మరియు సభ్యులు అందరూ కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం అందరికీ ఐటీసీ డైరీలు మరియు స్వీట్స్ బాక్సు ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రాజు వంశీ, రాజేష్ రెడ్డి, రవికుమార్, రాజశేఖర్ రెడ్డి, నవీన్, పొగాకు లక్ష్మణ్, సుధీర్, సాయి, కౌశిక్, జీవన్ కుమార్, నవీన్, రాము, రాజేష్, భరత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, దుర్గా, కార్తీక్, రామకృష్ణ, సత్యనారాయణ, పాషా, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఏది కూడా రావాలన్నా కానీ త్రూ మీడియా ద్వారానే రావాలి. మీరు కూడా షార్ట్ టైంలో ఐటీసీలో 40 సంవత్సరాలు ఉన్న యూనియన్లో మేము 4 సంవత్సరాల క్రితం పెట్టిన యూనియన్ కూడా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఫలానా యూనియన్ ప్రెసిడెంట్ చెప్పుకునే పని లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళే ముందుగా శంకరెడ్డి ఐటీసీ తెలుసు అంటారు. అది కూడా మీ మీడియా ద్వారానే మేము హైలైట్ అయ్యాం. ఏదైనా చెడు చెప్పాలంటే చెవులో చెప్పండి, మంచి చెప్పాలంటే హాయిగా 100 పేజీలు రాయండి. అది ఎంతో ఔన్నత్యాన్ని ఇస్తుంది, ఎంతో గొప్పతనాన్ని ఇస్తుంది. మన మనసు కష్టపడినట్టు ఎవరైనా ప్రవర్తించినా అదే కష్టాన్ని ఇంకొకరికి కలిగించకుండా ఉండే విధంగా మనం ఉంటే భగవంతుడు మనతో ఉంటాడని నా నమ్మకం. మీ వృత్తికి ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి మీకు తల వంచి నమస్కరించే పరిస్థితుల్లో మీరు చేసే వృత్తి అంత గొప్పది, అంత ఔన్నత్యమైంది, అంత ఉన్నతమైంది. కనుక ఆ ఔన్నత్యాన్ని మీరు కాపాడాలి. ఇప్పుడు హనుమ వచ్చాయంటే హనుమాన్ని మేము చూడడం, అతను ఒక ఛానల్లోనూ ఒక దాంట్లో ఉన్నాడు, అతను ఒక విలేకరి అనే దాని మీదే తనకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు తెలియదు ఏం కాదు. ఎందుకంటే కృష్ణదేవికి అర్థం చెప్పాలంటే ఎవరి వల్ల కాదు, మీరు అందరూ కృష్ణదేవి ఏం రాయాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చెప్పాలన్నా, దేశాన్ని ఎటు నడిపించాలన్నా సరే, ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడాలన్నా, రాజకీయాలైనా ఇంకోటైనా సరే ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి. కనుక దాన్ని మంచి మార్గంలో, మంచి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, మంచి మనుషుల స్థానం పదిలం అవడం కోసం మీరు వినియోగిస్తే అది ఎంతో బాగుంటుంది. ఎవరెలా ఉన్నా మన మండలంలో ఉన్న మీరందరూ నాకు సోదర సమానులు, మీరందరూ కూడా అలాంటి గొప్ప ఉద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో మీరు వెలగాలంటే సందర్భంగా మనవి చేస్తూ ఆ సీతారామచంద్ర స్వామి మీకు, మీ కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
మీరందరూ కూడా ఇలాగ ఏదైనా ఒక సంస్థ తరపున ఎవరినైనా కొంచెం ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే అది చాలా గొప్పగా ఉంటుంది, చేయడానికి కూడా అందరికీ ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మనం ఒకరికొకరు చదువుకుని ముందుకు పోవాలా, కలిసి ముందుకు పోవాలా, కష్ట సుఖాలు పంచుకోవాలి తప్ప మన మధ్యన ఎటువంటి పొరపక్షాలు ఎటువంటి ఉండకూడదని సందర్భంగా మనం చేస్తూ నన్ను నిన్న చంద్రశేఖర్ గారు వాళ్ళు ఆహ్వానించారు. అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అదే మన ప్రాంతంలో ఎక్కడ కష్టం ఉన్నా నేనున్నా అంటూ ముందుకు వచ్చేటటువంటి పెద్ద మనసు కలిగినటువంటి మన దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సోదరుడు కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఫోర్త్ పిల్లర్ మీడియా. ఆపదలో ఉన్నవారు ఆపదని చెప్పి భగవంతుడిని వేడుకుంటే అతను కరుణిస్తాడో లేదో కొన్ని సందర్భాల్లో తెలియదు, కానీ మీడియా మిత్రులు మాత్రం కోరిన వెంటనే ఆయన వారి యొక్క సమస్యని కానీ వారి బాధని కానీ ప్రపంచానికి నిమిషాల్లో సెకండ్లలో కూడా తెలియజేసేటటువంటి మీడియా సంస్థ. ఎటువంటి కూడా స్వార్థం లాభాపేక్ష లేకుండా మన మీడియా సోదరులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ వారు చూపించేటటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి మీరు గొంతు విప్పేటటువంటివి కానీ, అదేవిధంగా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాలని వారి బాధల్ని తోటి వారికి అందజేయడంలో మీరు ముందంటూ ఉంటున్నారు. దానికి మీరు ఏ స్వార్థం లేకుండా